10th క్లాస్లో ఈరోజు మనం విషయ సూచిక గురించి నేర్చుకుందాము. ఈ యొక్క విషయ సూచికలో ఈ యొక్క 10th క్లాస్లో ఏ పాఠ్యాంశాలు అయితే ఉన్నాయో ఇప్పుడు మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. మనకి టెట్కి డిఎస్సికి కంపల్సరీ ఖచ్చితంగా వచ్చే 1 or 2 క్వశ్చన్స్ దీంట్లో నుంచి వస్తాయి. మనకి ఇండెక్స్ నుంచి ఒక విషయ సూచిక నుంచి పాఠం పేరిస్తారు లేదా ప్రక్రియ అడుగుతారు, ఇతి వృత్తాంతం ఏంటని అడుగుతారు, కవి పరిచయము పాఠం పేరిచ్చి ప్రక్రియ అడగవచ్చు, ఇతి వృత్తాంతం ఏంటని అడగవచ్చు, ఆ పాఠాన్ని రచించిన కవి పేరేంటని అడగవచ్చు. కాబట్టి బాగా నేర్చుకోండి. ప్రత్యక్ష దైవాలు, ఇతిహాసము, తల్లిదండ్రుల సేవ, ఎర్రన్న, బతుకు గంప, కథానిక, కుటుంబ విలువలు, మూలింటి చంద్రకళ, శతక మాధుర్యము, శతకం, నైతిక విలువలు, వివిధ శతక కవులు, ఉపన్యాస కళ, వ్యాసం, జీవన నైపుణ్యము, వాసిరెడ్డి సీతాదేవి, జలియనా వాలాబాగ్, ఖండకావ్యము, దేశభక్తి, ఉమర్ అలీషా. నెక్స్ట్ ప్రకృతి సందేశం, గేయం, ప్రకృతి వర్ణన, వైసి రెడ్డి, చేజారిన బాల్యం, వ్యాసం, వ్యక్తిత్వ వికాసం, శీలా వీరరాజు, జీవని కథ, ప్రత్యేక అవసరాల పిల్లల చేయూత, వి చంద్రశేఖరరావు, రాజధర్మం, ప్రబంధం, నాయకత్వ లక్షణాలు, శ్రీకృష్ణదేవరాయలు, కన్యాశుల్కం, నాటకం, ఆధునిక విద్య ఆవశ్యకత, గురజాడ అప్పారావు, యుద్ధ విజేత, వచన కవిత, శాంతి ఆవశ్యకత, నేతల ప్రతాప్ కుమార్, సుక్తి సుధా, సాహిత్య వ్యాసము, ఉత్తమ మానవ గుణాలు, ఎస్ గంప. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోపోయినా అది మీ ఇష్టం. ఈ యొక్క వీడియోని మాత్రం వినండి, మార్కు సంపాదించండి. మీకే ఆలోచన కలగాలి ఫ్రెండ్స్. ఎందుకంటే విద్య అనేది చాలా ముఖ్యమైనది. అందులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏంటి, చదువుకునే పిల్లలకు కూడా ఈ యొక్క ఇండెక్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీ యొక్క చిన్న సబ్స్క్రైబ్ ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.